హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక ప్రీమియం హౌస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఈరోజు మనం తుర్కెంజల్కి అయితే రావడం జరిగిందండి. ఇది సాగర్ హైవే టు బ్రాహ్మణపల్లికి వెళ్ళే రూట్లో అవుతుందండి. సాగర్ హైవే నుంచి జస్ట్ 800 మీటర్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉందండి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఒకసారి ప్రాపర్టీ ఎలివేషన్ చూడండి. లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అండి, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ఇది నాగం పెద్దారామరెడ్డి ఎంక్లూవ్లో అయితే ఉందండి. తుర్కెంజల్ కిందకి అయితే రావడం జరుగుతుంది. 153 స్క్వేర్ యార్డ్స్, 28x49.5 డైమెన్షన్స్ అన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ అండి. 100% వాస్తునైతే ఈ ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ ముందు చూడండి 30 ఫీట్ రోడ్ ఉందండి. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు లొకేషన్ నాగం పెద్దారామరెడ్డి ఎంక్లూవ్లో అయితే ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అని తెలుసుకుందాం. ఫస్ట్ ఏదైతే ఎంటర్ అయ్యేటప్పుడు గేట్ అయితే ఉందో, ఈ గేట్ వచ్చేసి మనకు 9 ఫీట్ గేట్ అయితే తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా పక్కకి మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉంది. దీనికి ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉన్నాయండి. మున్సిపల్ వాటర్ కానీ, ప్లస్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, బోర్ సిస్టమ్ కానీ అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు మెయిన్ వచ్చేసి మనకు పార్కింగ్ కదండి. పార్కింగ్ అయితే చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఈజీగా 3 కార్స్ పార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. ఇక మనకు వాటర్ విషయానికి వస్తే వాస్తు ప్రకారం ఇక్కడ బోర్ వేసినారండి. దాని పక్కకి మనకు సంపు కూడా 5000 లీటర్స్ క్యాపబుల్గా సంపు కూడా ఉంది. ఇంకో విషయం ఏంటంటే మనకు పిల్లర్స్ చూస్తున్నాం కదా, పిల్లర్స్ కూడా కంప్లీట్ వీళ్ళు గ్రానైటే యూజ్ చేసినారు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. పార్కింగ్లో కూడా మొత్తం గ్రానైటే యూజ్ చేసినారండి. ఇక ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే పైన కూడా మంచిగా నీట్గా ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. ఇది చూస్తున్నారు కదా, కింద వచ్చేసి మనకు రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. సింగిల్ బెడ్రూమ్ అనమాట. సింగిల్ బెడ్రూమ్ ఈ ఏరియాలో ఈజీగా 6 to 8,000 రెంట్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా డైరెక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది. స్క్రీన్ మీద ఉన్న నెంబర్ మీరు కన్సల్ట్ కావచ్చు. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు ఫస్ట్ గల్లీ అయితే చూడండి. ఒక 4 ఫీట్ గల్లీ కూడా తీసుకున్నారు. ఎందుకంటే మనకు మెయిన్ వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ఇదైతే తీసుకోవడం జరిగిందండి. ఒకసారి లోపలికి వెళ్దాం. రెంటర్ పర్పస్ చేసిన కన్స్ట్రక్షన్ ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఎంటర్గానే మంచి హాల్ అయితే తీసుకున్నారండి. హాల్లో మన కింద చూసుకుంటే మంచి టైల్స్ తీసుకున్నారు. పైన వచ్చేసి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే మంచిగా విండోస్ కూడా తీసుకోవడం జరిగింది. వుడెన్ విండోస్ 100% వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ అండి. టీవీ పెట్టుకోవడానికి మంచిగా షెల్ఫ్స్ ఎవ్రీథింగ్ అయితే ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది. దీని బ్యాక్ సైడే మనకు ఒకటి బాత్రూమ్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడే మనకు ఒక బాత్రూమ్ ఇచ్చినారండి. ట్యాప్స్ ఎవ్రీథింగ్ అన్నీ అయితే పెట్టున్నాయండి. షవర్కి అన్ని రెడీగా ఉన్నాయి. మనకు విండో దీనికి పెట్టిన డోర్ కూడా వాటర్ ప్రూఫింగ్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనము బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్గా పెద్దగా తీసుకున్నారు. దీంట్లో కూడా కంప్లీట్ టైల్స్ యూజ్ చేసినారు. పైన నీట్ ఫాల్ సీలింగ్, ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. ఇక విండోస్ విషయానికి వస్తే 4x4 వుడెన్ విండోస్ అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ చేశారు. సింగిల్ బెడ్రూమ్ రేట్కి ఇస్తే 6 to 8,000 రెంట్ కూడా రావడం జరుగుతుందంట. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ కూడా చూస్తే మనకు ఎల్ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారండి. ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ తీసుకున్నారు. మంచి షెల్ఫ్స్, విండోస్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ మనకు చాలా మంచి లొకేషన్లో ఉందండి. సాగర్ హైవే నుంచి జస్ట్ 800 మీటర్ డిస్టెన్స్లో అయితే ఉందండి. వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. మనం గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూసాం కదండి. ఓనర్ కోసం అయితే చాలా బ్యూటిఫుల్గా ఫస్ట్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ చేశారు. అక్కడికి వెళ్ళి చూద్దాం. పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఒక 4 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారండి. చాలా స్పేషియస్గా వీటిని కూడా గ్రానైట్తో తీసుకున్నారు. స్టెప్స్ పక్కకి మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్, ట్యాప్ కానీ, స్విచ్ బోర్డ్స్ కానీ అన్నీ అయితే ఇవ్వడం జరిగిందండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. మీకు ఎవరికి ప్రాపర్టీ నచ్చినా డైరెక్ట్ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందండి. నెంబర్ని కన్సల్ట్ కాండి. దీనికి లోన్ ఫెసిలిటీస్ ఎవ్రీథింగ్ అయితే అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. 100% వాస్తోని ఇంజనీరింగ్ ప్లానింగ్తోనైతే ఈ ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఒకసారి చూడండి, మనం అయితే ఫస్ట్ బాల్కనీలోకి అయితే రావడం జరిగిందండి. ఇది బాల్కనీలో కూడా మనకు కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. పైన పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక మనము లొకేషన్ మీకు చెప్పినాను కానీ చాలా బ్యూటిఫుల్ లొకేషన్లో ఉంది. ఒకసారి బాల్కనీ చూడండి, చుట్టూ మంచి గ్రీనరీ ఉందండి. రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్. ఆల్రెడీ అందరు వచ్చేసి ఇక్కడ ఉంటున్నారన్నమాట. ఈ ప్రాపర్టీ ఒక్కటి ఇక్కడ సేల్కి అయితే రావడం జరిగింది. చాలా మంచి ప్రాపర్టీ అండి. అందుకని మనం అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇక మనకు మెయిన్ సింహద్వారం అండి. ఇది సింహద్వారం వచ్చేసి
ఈస్ట్ ఫేసింగ్ అయితే తీసుకున్నారు. చుట్టూ మంచిగా టైల్స్ పెట్టినారు లేటెస్ట్ ట్రెండీగా. అదేవిధంగా ఏవైతే డోర్స్ తీసుకున్నారో ఈ చౌకోట్స్ అంటారు కదా, ఇవన్నీ కంప్లీట్ ఏంటంటే ఇండియన్ టేక్తోనే తీసుకోవడం జరిగిందనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్గానే హాల్ అయితే ఉందండి. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఎల్ షేప్ హాల్ అండి. బట్ ఫస్ట్ ఏంటంటే మన నేబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు వాళ్ళతోనే ఇక్కడ కూర్చొని మాట్లాడుకునే విధంగా ఒక ప్రైవేట్ స్పేస్ చిన్న హాల్ అయితే ఇచ్చినారండి. ఇక్కడ మంచిగా వుడ్తోని మనకు ఒకటి ఆర్చ్ అయితే తీసుకోవడం జరిగింది. చాలా బాగుందండి ప్రాపర్టీ వచ్చేసి. లేటెస్ట్ ట్రెండీ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్ హాల్ అండి. మెయిన్ హాల్ అంటే మన ఫ్యామిలీతో ప్రైవేట్గా స్పెండ్ చేయడానికి ఈ హాల్ అయితే తీసుకోవడం జరిగింది. మన ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ ఇచ్చినారు. అదేవిధంగా వుడ్ విండోస్, వాస్తు ప్రకారం డోర్స్ కూడా అన్నీ అయితే తీసుకున్నారండి. హాల్ పక్కకే మనకి ఇది డైనింగ్ హాల్ అనమాట. డైనింగ్ హాల్ కూడా చాలా స్పేషియస్గా ఈజీగా 10 మెంబర్స్ కూర్చునే విధంగా స్పేషియస్గా ఇచ్చినారు. ఇక్కడ ఒక సింక్ కూడా ఇచ్చినారు, చూస్తున్నారు సింక్ కూడా ఇచ్చినారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్ చూద్దాం. కిచెన్ వచ్చేసి యూ షేప్ కిచెన్ తీసుకున్నారు. చాలా స్పేషియస్గా యూ షేప్ కిచెన్ తీసుకున్నారు. ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ తీసుకున్నారు. మంచిగా విండోస్ తీసుకున్నారు. చుట్టూ కూడా టైల్స్ పెట్టించడం జరిగింది. షెల్ఫ్స్ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అదేవిధంగా పూజ గది, ఒకసారి పూజ గది కూడా చూడండి. చాలా స్పేషియస్గా పూజ గది ఇచ్చినారు. దీంట్లో కూడా మంచి ఒక విండో కానీ టైల్స్ కానీ లైటింగ్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారండి. చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక వాష్ ఏరియా కూడా ఉంది, చూస్తున్నాం కదా. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. వాష్ ఏరియాలో మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ట్యాప్ కానీ స్విచ్ బోర్డ్స్ కానీ అన్ని ప్రొవిజన్స్ ఇచ్చినారు. అదేవిధంగా మనకు సెక్యూరిటీ పర్పస్ ఇక్కడ గ్రిల్స్ కూడా పెట్టడం జరిగింది. బయట వాళ్ళు లోపలికి ఎంట్రీ కాకుండా ఇలాంటి గ్రిల్స్ కూడా చాలా బాగా అయితే తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా మంచి లొకేషన్లో ఉందండి. నెక్స్ట్ మనము కామన్ బాత్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. దీనికి కూడా మంచిగా 6 feet వరకు టైల్స్ తీసుకున్నారు. మంచి అదేవిధంగా ఒక విండో కానీ ఎగ్జాక్ట్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ తీసుకున్నారు అనమాట. దీని పక్కకే మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంది. మాస్టర్ బెడ్రూమ్ విషయానికి వచ్చేస్తే కింద కూడా మంచి టైల్స్ తీసుకున్నారండి. మనకు 4x4 మంచిగా వుడ్ విండో తీసుకున్నారు. పైన వచ్చేసి మనకు మంచిగా ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ తీసుకున్నారు. ఇక్కడ షెల్ఫ్స్ అండి, షెల్ఫ్స్. అదేవిధంగా పక్కకు బీరువా ప్రొవిజన్. ఇక పెయింటింగ్ విషయానికి వస్తే పెయింటింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా లైట్ పెయింటింగ్స్ అయితే తీసుకున్నారండి. ప్రతి రూమ్లో మంచి అంటే ప్రశాంతంగా ఉండే విధంగా పెయింటింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నాం కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్. దీన్ని డ్రెస్సింగ్ రూమ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తే చాలా స్పేషియస్గా పెద్దగా ఇరుగు ఉండడం జరిగిందనమాట. దీంట్లో కూడా మంచి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. లైట్ లెమన్ ఎల్లో కలర్లో అయితే పెయింటింగ్స్ తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ కూడా బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. ఇక్కడ కూడా ఒక మంచి విండో, ఎందుకంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండో కూడా తీసుకున్నారండి. ప్రాపర్టీ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఒకసారి చూడండి, మీకు మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తాను. ప్రాపర్టీ వచ్చేసి మనకు సాగర్ హైవే నుంచి జస్ట్ 800 meters బ్రాహ్మణపల్లికి వెళ్ళే రూట్లో అయితే ఉందన్నమాట. నాగం పెద్దరామ్ రెడ్డి ఎన్క్లోలో అయితే ఉందండి. ఇది తుర్కెంజల్ కిందకి అయితే రావడం జరుగుతుంది. 153 square yards అండి. 28 into 49.5 అండి. ఈస్ట్ ఫేసింగ్ అనమాట. 2700 SFT. ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకున్నాం. కానీ ఒకసారి టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్ళి చుట్టూ అసలు ఎలా ఉంది, కాలనీ ఎలా ఉంది, లొకేషన్ ఎలా ఉంది చూసిన తర్వాత మీకు ప్రాపర్టీ డీటెయిల్స్. పైకి వెళ్ళడానికి కూడా మనకు స్పేషియస్గా ఒక 3 to 4 meter డిస్టెన్స్లో స్టెప్స్ తీసుకున్నారండి. అదేవిధంగా మంచిగా ఒక స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. స్టెప్స్ పైన కూడా మనకు హెడ్ రూమ్ అయితే ఇచ్చినారండి. వర్షాకాలం నుంచి వాటర్ రాకుండా అలా కూడా ప్రికాషన్స్ తీసుకుని లేటెస్ట్గా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. మనం ఇప్పుడు టెర్రస్ మీదకి అయితే వచ్చామండి. టెర్రస్ మీద ఫస్ట్ ఫ్లోరింగ్ చూడండి. ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్ వీళ్ళు ఏంటంటే వాటర్ ప్రూఫింగ్ అయితే చేపించినారండి. ఇక వాటర్ ట్యాంక్ అయితే చూడండి, ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా పెట్టడం జరిగింది. ఇక మనకు నెక్స్ట్ ఏంటంటే కాలనీ చూడండి, చుట్టూ కాలనీ చూడండి. మనం ఎక్కడో సిటీ అవుట్స్కట్స్లో ఎక్కడో లేమండి, మంచి సిటీలో ఉన్నాం. దీని పక్కకే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉంది. ప్రాపర్టీని మీరు చూసిన తర్వాత మాట్లాడాలన్నమాట. ఈ ప్రాపర్టీ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అని అయితే మీకు క్లియర్గా చెప్పానండి. ఇక ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 1,30,00,000 చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ అయితే కాదండి, మంచి నెగోషియబుల్ అని చెప్తున్నారు. డైరెక్ట్ స్క్రీన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను.
నెంబర్ కాల్ చేస్తే మీకు ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే అన్ని వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దగ్గరుండి మీకు ప్రాపర్టీ చూపిస్తారండి. చూపించిన తర్వాత మంచి నెగోషియబుల్ కూడా చేస్తారు. ఇక లోన్ విషయానికి వస్తే మనకు 80% లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మీరు వెళ్ళొచ్చు, లేదంటే మనకు తెలిసిన వాళ్ళు వీళ్ళు కూడా ఇప్పించేస్తారు. సో ఆ లోన్ ప్రాబ్లం కూడా మీకు లేదండి. ప్రాపర్టీ నచ్చినట్లయితే డైరెక్ట్ లొకేషన్కి రండి, వచ్చి ప్రాపర్టీని చూడండి. చూసిన తర్వాత మీకు డబుల్ నచ్చుతుంది అనమాట. సో ఈ ప్రాపర్టీ మీరు సొంతం చేసుకోవాలంటే స్క్రీన్ మీద నెంబర్ని కన్సల్ట్ కాండి. ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.